ప్రకటించండి. ఎంపీ సంతోష్ కుమార్ నారాయణ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని సిపిఐ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం వీళ్ళు మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉన్నపళంగా అగ్రదేశం చేసిన ప్రకటనతో సీజ్ ఫైర్కు ఆమోదం తెలపడం వెనక పలు అనుమానాలు ఉన్నాయి. అఖిలపక్ష పార్టీల ఎంపీలతో చర్చలు జరపకుండా బీజేపీ తనకు అనుకూలమైన వాళ్ళకి ఆహ్వానం పలికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశానికి ప్రమాదం పొంచి ఉంది. దౌత్య చర్చలకు పార్టీల ప్రమేయం లేకుండా సభ్యులను ఎంపిక చేయడం సరికాదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకలించడానికి మేము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై దౌత్యపరంగా ప్రపంచ దేశాలకు ఐకమత్యం చేసి ఆ దేశాన్ని ఏకైక్యం చేయాలని సంతోష్ నారాయణ సూచించారు. ఇలా కొంచెం అన్న బుద్ధి బుర్ర ఉండాలి. బేసిక్గా మొన్ననే సిపిఐ తరపున పాకిస్తాన్కి సింధు జలాలని ఆపేయడానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. రెండవది ఏం రహస్యాలు చెప్తారు, ఎట్లా దాడి చేశారు, ఎవరిని లేపేశారు, అన్నది ప్రపంచం మొత్తం చూసింది. ఇంకేం చెప్పాలి వీళ్ళకి తీసుకొచ్చి? అమెరికా వాడికి పాకిస్తాన్ కూడా అమెరికా వాడిని అడ్డు పెట్టుకుని చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏమన్నాం? తీవ్రవాదుల మీద దాడి అన్నాం. దానికి ప్రతిగా వాడు వస్తే నిలువరించాం. ఆ తర్వాత దానికి ప్రతిగా మనం 4 బాదాం. అంతేగాని మనమేం పాకిస్తాన్ లాక్కుంటామనలేదు కదా. పాకిస్తాన్ ఏమన్నా లాక్కుంటామని చెప్పి మధ్యలో యుద్ధం ఆపితే అమెరికా చెప్పింది కాబట్టి ఆగాడు అనాల. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చదువుకోలేదు వీళ్ళు, అంతా చదువుకున్నటువంటి వాళ్ళే. కానీ దేశ ద్రోహాన్ని చాలా గొప్పగా మేధావిత్వంగా మళ్లించేటటువంటి విచిత్రమైనటువంటి భావజాలంతో సాగిపోయేటటువంటి వైఖరికి సజీవమైనటువంటి సాక్ష్యం. లేకపోతే అపరిచితుడి